ఎన్నిసార్లు ట్రై చేసినా బిర్యానీ మాత్రం చేయడం రాలే. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బిర్యానీ చేయాల్సిందే. ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. సో మళ్ళీ అప్పటి నుంచి అంత ధైర్యం చేయలేదు. సో బేసిక్ ఎప్పుడైనా ఫుడ్ తినడం కోసం బయటకు వెళ్ళడం అంటే అది బిర్యానీ తినడం కోసమే. అదే చేసుకోవడం మనకు వచ్చేస్తే ఇంకా మొత్తం బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇది పెట్టుకున్నాం అన్నమాట. ఈ రెసిపీ ఏంటి, ఎలా చేయడం, వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడడం, అవి చెప్పడం, మీకు ట్యుటోరియల్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు. సో మై అల్టిమేట్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రిపేర్ బిర్యానీ ఇన్ అ సక్సెస్ఫుల్ మేనర్. సో గట్టిగా అనుకొని ఎట్లనైనా ఫెయిల్ అవ్వకుండా చేయాలి. ఐ మీన్ వెన్ ఐ సే ఫెయిల్ అవ్వకుండా చేయాలి అంటే ఇంతకుముందు ఒకసారి ట్రై చేసిన, అఫ్కోర్స్ అది ఫెయిల్ అయింది. సో ఈసారి ఎట్లనైనా సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసిన. అండ్ బయటకు వెళ్ళి 1 kg చికెన్ తెచ్చి, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కథ అనిపిద్దామని అనుకున్నాం. సో వాటిని అన్నిటిని మ్యారినేట్ చేసి హార్డ్లీ ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా మీన్ వైల్ రైస్ ఆఫ్ బాయిల్ చేయాలి అని చెప్పేసి రైస్ పొయ్యి మీద పెట్టి దాంట్లో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి, 2 మిరపకాయలు, లైట్గా 2 స్పూన్ల నెయ్యి వేసి, సరిపోయిన వాటర్ పోసేసి, ఎక్కువ చేయొద్దు అని ముందే డిసైడ్ అయిపోయినా. బికాజ్ చికెన్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ మీ, దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు అవుతుందా లేదా అని చూద్దాం అనుకొని ఒక 1/2 గ్లాస్తోనే ట్రై చేద్దామని 1/2 గ్లాస్ బియ్యమే పోసిన. అండ్ ఈ చికెన్ క్వాంటిటీ ఎంత అని కూడా నాకు తెలీదు. సో ఆ క్వాంటిటీ ఎంత కూడా ఐడియా లేదు. 1 kg తెచ్చి దాంట్లో హార్డ్లీ ఒక 1/2 kg ఏమో హాఫ్ బాయిల్ చేసిన రైస్, అవి కూడా బాస్మతి రైస్ కాదు, జస్ట్ మన నార్మల్ సన్న బియ్యం ఉంటాయి కదా, ఆ సన్న బియ్యం వేసి లైట్గా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, లైట్గా కొంచెం నెయ్యి, దాంట్లో దాన్ని రైస్ని హాఫ్ బాయిల్ చేసేసి, ఆ రైస్ ఫస్ట్ కింద మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఫ్రిడ్జ్లో 1/2 hour అట్లా పెట్టి అన్నీ కలిపి మ్యారినేట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. అండ్ దాన్ని కింద వేసి దానిపైన రైస్ వేసి అగైన్ దాన్ని తీసి హార్డ్లీ ఒక 20 minutes అట్లా కుక్ చేసిన లైట్ ఫ్లేమ్లో. ఫైనల్గా మనం చేసిన బిర్యానీ ఇలా అయిందనమాట. అది చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. సక్సెస్ఫుల్గా చేసేసాం బిర్యానీ.